ఎస్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కొండా సురేఖ చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ కమిటీ నివేదిక అందజేసింది. ఏఐసిసి మీనాక్షి నటరాజన్కు మెయిల్స్ పంపారు మల్లు రవి. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇద్దరిపైన కూడా చర్యలకు సిఫార్సు చేసింది క్రమశిక్షణ కమిటీ. బిగ్ బ్రేకింగ్లో చూస్తున్నాం. కొండా సురేఖ చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ కమిటీ నివేదిక అందజేసింది. ఏఐసిసి మీనాక్షి నటరాజన్కు మెయిల్స్ పంపారు మల్లు రవి. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక వీళ్ళిద్దరిపైన కూడా చర్యలకు సిఫార్సు చేసింది క్రమశిక్షణ కమిటీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, యాక్చువల్లీ క్రమశిక్షణ కమిటీ నివేదిక అందజేసింది, ఆల్రెడీ మెయిల్స్ కూడా పంపారు అధ్యక్షుడు మల్లు రవి. కోర్స్ ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ అండ్ ప్రతి చోట మాట్లాడుకునే అంశం ఏంటంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉంది ఆ మెయిల్లో, అసలు ఏం జరగబోతోంది? రమణ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కొద్దిసేపటి క్రితమే తన నివేదికను అందజేయడం జరిగింది. చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవి, అదేవిధంగా వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్, వీళ్ళిద్దరు కూడా నివేదికను తీసుకువెళ్లి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆ నివేదికలో మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలపై ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ వాళ్ళు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో, కొండా సురేఖ అంశంలో వాళ్ళ కూతురు సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు కానివచ్చు, అదేవిధంగా ఇక్కడ చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కానివచ్చు, దీనిపై ఇప్పటికే వారికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపించింది. రిప్లై ఇవ్వమని చెప్పి అడిగింది. వాళ్ళు కూడా రిప్లై కూడా సీల్డ్ కవర్ లో ఇవ్వడం జరిగింది. ఆ రిప్లై ని, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ను వీడియోల రూపంలో అవన్నీ కూడా ఇప్పటికే వాళ్ళు క్రమశిక్షణ కమిటీ పూర్తిగా వాటన్నిటిని కూడా ఇప్పటికే వెరిఫై కూడా చేయడం జరిగింది. అవన్నిటిని కూడా నిర్ధారించుకున్న తర్వాత ఇప్పటికే ఇవన్నీ కూడా ఒక నివేదిక సిద్ధం చేసి ఆ నివేదికను కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి అందజేయడం జరిగింది. అయితే ఇప్పటికే వీటికి సంబంధించి రాష్ట్రం నుంచి ఏఐసిసి పెద్దలకు ఇప్పటికే చేరినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మనం చూసాము, ఇటీవలే మంత్రి కొండా సురేఖ కర్ణాటకకు వెళ్లి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి కూడా ఈ అన్ని వివరాలు కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక చిన్నారెడ్డి అంశానికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ లెవెల్లో కూడా ఆయన ఏదైతే తన అంశాలు కానివచ్చు, ఇతర సన్నిహితుల ద్వారా కూడా ఇప్పటికే ఏఐసిసికి కూడా తను మాట్లాడిన వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే తెలిసినట్టుగా వారికి అందజేసినట్టుగా కూడా తెలుస్తోంది. మనం తాజాగా చూసుకున్నట్టయితే ఈ ఇద్దరికి సంబంధించినటువంటి వీరిపై ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే వీరిపై వేటు తప్పదా అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది గాంధీ భవన్ వర్గాల్లో. ఎందుకంటే వీరిపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఒకవైపు పార్టీ ఎమ్మెల్యేలు, విప్పులు, మంత్రులు, ఎమ్మెల్సీలు 2-3 రోజుల పాటు హడావిడి చేశారు. గాంధీ భవన్ లో సిఎల్పీలో ప్రత్యేకంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సందర్భంగా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం జరిగింది. వారు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకుంటుందని చెప్పేసి కూడా దాటవేసే ప్రయత్నం చేశారు. కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ దీనిపై వేటు వేయాలని చెప్పేసి హైకమాండ్ రెఫర్ చేసే అవకాశమే ఎక్కువ ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే పార్టీయే రాష్ట్రంలో సుప్రీం, పార్టీని ఎదిరించి ఎవరు మాట్లాడినా కూడా ఖచ్చితంగా చర్యలు తప్పవు అని చెప్పి ఒక ఇండికేషన్ ఇవ్వడానికే సో ఖచ్చితంగా వేటు వేస్తారన్నటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి ఇచ్చినటువంటి ఈ యొక్క నివేదికలో ఏముంది అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. కొండా సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలకు నేను బాధ్యురాలను కాదు, నా కూతురు చేస్తే నేను ఎలా బాధ్యురాలను అవుతానని చెప్పేసి కూడా మంత్రి కొండా సురేఖ ఇప్పటికే రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక చిన్నారెడ్డి అంశానికి వచ్చినట్టయితే చిన్నారెడ్డి ఒకటే చెప్పడం జరిగింది, నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నేను ఆ వ్యాఖ్యలు చేశాను, ఎక్కడ కూడా హైకమాండ్ ని కానీ పార్టీని కానీ ఎక్కడ కూడా నేను కించపరిచే విధంగా, అవమానించే విధంగా మాట్లాడలేదని చెప్పేసి ఇప్పటికే చిన్నారెడ్డి కూడా నివేదిక ఏదైతే ఇప్పటికే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే రిప్లై అయిందో ఆ రిప్లైకి సంబంధించి మరి క్రమశిక్షణ కమిటీ ఎట్లాంటి సిఫారసులు చేసింది, పార్టీ హైకమాండ్ కానివచ్చు, అదేవిధంగా పిసిసి చీఫ్ అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు అధిష్టానానికి ఏం చెప్పబోతా ఉన్నారు, సో అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం టెన్షన్ ఇక్కడ న్యూఢిల్లీలో మాత్రం వీరిద్దరిపై వేటు వేస్తారు అన్నటువంటి ఊహాగానాలే పెద్ద ఎత్తున పార్టీ వర్గాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పార్టీని ధిక్కరించి మాట్లాడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మెజారిటీ ఎమ్మెల్యేలను కోరుతా ఉన్నాం కాబట్టి వీరిపై వేటు తప్పదు అన్నటువంటి ఒక ఇండికేషన్స్ అయితే పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కొద్దిసేపటి క్రితమే
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి అయితే ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ స్వయంగా వెళ్లి ఈ యొక్క వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నివేదిక ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము రమణ. రాజు, ఇప్పుడు మెయిల్ రూపంలో కావచ్చు, ఒక లెటర్ రూపంలో కావచ్చు, మొత్తానికి కొండా సురేఖకి అండ్ చిన్నారెడ్డికి వీరికి ఎప్పుడు అందే ఛాన్స్ ఉంది? ఆల్రెడీ వాళ్ళందరికీ అంటే చీఫ్స్ దగ్గరకు వచ్చేసింది లెటరు అండ్ మెయిల్స్ రూపంలో వెళ్ళింది అని కూడా మనకు అర్థమవుతోంది. వీరిరువురికి ఎప్పుడు అందచ్చు, అలాగే వాళ్ళ రియాక్షన్స్ ఇవన్నీ మనకి ఎప్పటి లోపల తెలియచ్చు? ఖచ్చితంగా వీళ్ళకు మళ్ళీ నోటీసులు ఇస్తారా అన్నటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఎందుకంటే ఇప్పటికే వీరు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పిసిసి క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే షోకాజ్ నోటీస్ ఇచ్చింది. 3 రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని చెప్పేసి కూడా ఆగస్టు 19వ తేదీన వీరికి 3 రోజుల్లోగా నోటీసులు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. 20వ తేదీన తన వివరణతో కూడినటువంటి లేఖను క్రమశిక్షణ కమిటీకి మల్లు రవికి ఇప్పటికే మంత్రి కొండా సురేఖ పంపించడం జరిగింది. అయితే ఈ కొండా సురేఖ అంశాన్ని ఒకసారి మనం పరిశీలించినట్టయితే తన కూతురు వ్యాఖ్యలను తనకు ఏ విధంగా ఆపాదిస్తారు, తాను ఏదైతే తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గీచుకొండలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఒక బర్త్డే సెలబ్రేషన్స్ లో తను మాట్లాడితే నేను మాట్లాడినట్టుగా అదే విధంగా నేను చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రచారం చేస్తారన్నటువంటి అంశాన్ని మంత్రి కొండా సురేఖ ప్రధానంగా ప్రస్తావిస్తా ఉన్నారు. ఇక చిన్నారెడ్డి అంశానికి వచ్చినట్టయితే చిన్నారెడ్డి అంశానికి సంబంధించి కూడా ఆయన వనపర్తి జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పార్టీలో సీట్ల కేటాయింపు తీరుపై మాత్రమే ఏదైతే నేను ఇట్లాంటి కామెంట్స్ చేశానో ఖచ్చితంగా ఇది పార్టీని కానీ ఎక్కడ కూడా నేను కించపరిచే విధంగా మాట్లాడలేదని చెప్పి కూడా ఆయన కూడా రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే మరొక లేఖ కొండా సురేఖ మనం చూసాము. ఎమ్మెల్యేలు, విప్పులు, కొంతమంది ఎమ్మెల్సీలు టీఎల్పీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని చెప్పేసి మొదటి రోజు ఏదైతే వాళ్ళందరూ కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసామో, సో దానికి సంబంధించి కూడా మంత్రి కొండా సురేఖ మరొక లేఖను క్రమశిక్షణ కమిటీకి రాయడం జరిగింది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి నేను రిప్లై కూడా ఇచ్చాను, షోకాజ్ నోటీసులకు రిప్లై ఇచ్చాను. రిప్లై ఇచ్చిన తర్వాత కూడా సో ఏ విధంగా ఇది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తన యొక్క రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే విధంగా ఏ విధంగా వీళ్ళు మాట్లాడతారు అని చెప్పేసి కూడా మంత్రి కొండా సురేఖ మరొక లేఖను సంధించడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలను చూసిన తర్వాత ఖచ్చితంగా మనకు అర్థమవుతోంది ఏదో సీరియస్ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు అని చెప్పి పార్టీ వర్గాల ద్వారా అయితే మనకు సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం పిసిసి చీఫ్ కానివచ్చు, అదేవిధంగా రాష్ట్రం నుంచి వీళ్ళు అధిష్టానానికి మెయిల్ చేయడం కానివచ్చు, అదేవిధంగా ఇప్పటికే ఇవన్నీ కూడా ఆ అధిష్టానం దృష్టిలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఏది ఏమైనా క్రమశిక్షణ కమిటీ ఇప్పుడే తాజాగా ఆ రిపోర్ట్ కూడా ఇచ్చింది కాబట్టి ఈ రిపోర్ట్ ను అధిష్టానానికి పంపించే అవకాశం కనిపిస్తోంది. తదుపరి అధిష్టానం చోట్లో బంతి ఉండే అవకాశం ఉంది. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.